పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మహిళా అభ్యుదయ రైతు సోదరి శ్రీమతి చల్లా కాసులమ్మ గారు పాడి పంటలు ఛానల్ కి విచ్చేశారు. కాసులమ్మ గారు నమస్తే. నమస్తే మేడం గారు. వీరు తమకున్న విస్తీర్ణంలో వరి పంట సాగు చేస్తున్నారు. వరి పొలం గట్ల మీద బహుళ పంటలు సాగు చేస్తూ నిరంతర ఆదాయం పొందుతున్నారు. వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు. ఛానల్ కు నమస్కారం అండి. నా పేరు చల్లా కాసులమ్మ. కొత్తపాలెం గ్రామం, బొండపల్లి మండలం, విజయనగరం జిల్లా. ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగండి. ఖరీఫ్ లో మేము వరి వేస్తాము. ఏ గ్రేడ్ లో గట్లపై నిరంతరం ఆదాయం పొందుతున్నానండి. వరి వేసిన అనంతరము మేము గట్లపై మొక్కలు వేసుకుంటాము. కూరగాయలు, ఆకుకూరలు, దుంపజాతి, తీగజాతి మొక్కలు గట్లపై ఖాళీగా ఉండకుండా ఈ విధంగా సాగు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ గట్లపై కంది, ఆముదం, బంతి, ఉలవలు, తెల్లజొన్న, గంట్లు ఇవి వేసుకోవడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా వేసుకోవటం వలన నా ప్రధాన పంటకి ఎర్ర పంటగా ఉపయోగపడుతుంది, కంచి పంటగా ఉపయోగపడుతుంది, ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ప్లస్ నాకు అధిక ఇన్కమ్, ఇప్పుడు దానిపై వచ్చే ఇన్కమ్ కూడా నాకు రావడం జరుగుతుంది. ఈ విధంగా నేను ఆదాయం తీసుకోవటం వల్ల ఏంటంటే ప్రధాన పంటకు అయ్యే ఖర్చుని నాకు ఏవైతే ఈ గట్లపై ఉన్న మొక్కల నుంచి ఆదాయం తీసుకుని దానికి ఇన్పుట్ ఏదైతే తయారు చేసుకుంటానో ఆ ఇన్పుట్ ఖర్చుని తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. ఒక ఎకరాకి గట్ల పైన నేను కంది 1/2 కేజీ వేస్తానండి. కేజీ తెల్లజొన్న, ఆముదం కేజీ, గంట్లు 1/2 కేజీ, బంతి 4 అంటే ఒక 50 మొక్కలు తీసుకొచ్చి వేస్తాము. ఈ విధంగా వేసుకుని నిరంతరం ఆదాయం తీసుకుంటున్నాను. రక్షక పంటగా ఉపయోగపడుతుంది, కంచి పంటగా ఉపయోగపడుతుంది. ఇన్ని విధాలుగా నాకు ఏవైతే పురుగుల యొక్క ఉధృత, ప్రధాన పంటకి పురుగు యొక్క ఉధృతిని తెలుసుకోవటం కొరకు కంచి పంటలు అనేవి నాకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ విధంగా నాకు విత్తనానికి ఖర్చు తప్పించి వేరే పిచికారీలు ఏవి నేనైతే ఇన్పుట్ ఖర్చు ఏమీ దీనికి అవసరం లేదు. ఈ విధంగా మనకి అప్పుడు ఖరీఫ్ లో వాటర్ కూడా ఉంటది కాబట్టి నీరు వేసి వాటిని కాపాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రైతు సోదరులందరూ గట్లపై మొక్కలు వేసి మనకి ప్రధాన పంటకి వచ్చే తెగుళ్లను, పురుగులను కాపాడుకోవాలని ఆశిస్తున్నాను. అదే విధంగా మనకి నిత్యావసర సరుకులు అనేవి ఇప్పుడు ఖర్చులు ఎక్కువైపోయేవి. కంది, ఆముదం, తెల్లజొన్న, ఇటువంటి రాగి, ఉలవలు ఇవన్నీ వేసుకోవటం వల్ల ఏంటంటే దాని నుంచి నాకు రవాణా ఖర్చు లేకుండా అవుతుంది. ఇన్కమ్ తీసుకుంటా నిత్యావసరంలో నాకు మాక్సిమం ఒక 4-5 వేల వరకు తగ్గడం అనేది జరుగుతుంది. అంటే ఈ నిత్యావసర సరుకులు కొనుక్కునే అవసరం లేకుండా మన ఇంట్లోనే పండించే ప్రకృతి వ్యవసాయంలో పండించే పంటలు మనకు ఉన్న గట్లు ఖాళీగా ఉండకుండా దానిపై వేసి దాని నుంచి మనం ఇన్కమ్ తీసుకునే విధంగా, అలాగే మనకి ఇంట్లో నిత్యావసర సరుకుల కింద కూడా ఉపయోగించుకుంటాం. మళ్ళీ వచ్చే సీజన్ కి సీడ్ కింద కూడా ఉపయోగించుకుంటున్నాను. వరి పొలం గట్ల మీద బహుళ పంటలు సాగు చేస్తున్నారు. నిరంతర నికర ఆదాయం పొందుతూ అభివృద్ధి సాధిస్తున్నారు. పాడి పంటల ఛానల్ ద్వారా రైతు సోదరులకు చక్కని సలహాలు అందజేసినందుకు ధన్యవాదములండి. ధన్యవాదాలు.